హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు అందరు కూడా బాగుంటారని కోరుకుంటున్నాను. చాలా డేస్ అయింది నేను డార్జిలింగ్ అనే వ్లాగ్స్ ఎక్కువ అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే మేము డార్జిలింగ్లో అంతా తిరిగామన్నమాట. సో చాలా రోజుల తర్వాత డైలీ బ్లాగ్ అయితే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే, నేను ఈరోజు ఫస్ట్ టైం ఇంట్లోని మటన్ దమ్ బిర్యానీ ట్రై చేయబోతున్నాను అనమాట. అంటే ఇంతకుముందు చాలాసార్లు చికెన్ బిర్యానీ అయితే చేశాను, కానీ చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, వెజిటబుల్ దమ్ బిర్యానీ, ఎగ్ దమ్ బిర్యానీ అవన్నీ ట్రై చేశాను. బట్ మటన్ దమ్ బిర్యానీ ట్రై చేయడం అయితే ఇది ఫస్ట్ టైం. మటన్ బిర్యానీ అయితే ఈరోజు చేయబోతున్నాను. చూద్దాం మటన్ బిర్యానీ ఎలా వస్తుందో. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇదండి మటన్ బిర్యానీ కోసం అయితే నేను ఇక్కడ హాఫ్ కిలో మటన్ తీసుకున్నాను. నీట్గా వాష్ చేసి తీసుకున్నాను అనమాట. ఇదైతే డైరెక్ట్ కుక్కర్లోనే నేను మ్యారినేట్ చేసి ఒకేసారి విజిల్ పెట్టేస్తున్నాను, అందుకే కుక్కర్లోనే కలిపేస్తున్నాను. సో దీంట్లోకి ఫస్ట్ ఏంటంటే మనం జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనం బేసిక్ మసాలా ఉంటుంది కదా, పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర, ధనియాల పొడి, జీలకర్ర పొడి అవన్నీ దీంట్లోకి యాడ్ చేయాలి. అలాగే కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ అంత కసూరి మేతి, ఇంకా ఇవ్వండి పుదీనా దీంట్లోకి యాడ్ చేయాలి. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత చూద్దాం. దీంట్లో బేసిక్ మసాలా అంతా వేసాను. ఇంకా మటన్ మసాలా కూడా వేయాలి. అది ఒకవేళ మటన్ మసాలా లేకపోతే చికెన్ మసాలానే యాడ్ చేసుకోవచ్చు. సో ఇది వేసిన తర్వాత ఇవ్వండి పెరుగు అనేది యాడ్ చేయాలి. పెరుగు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేయాలి. పెరుగు వేసిన తర్వాత ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ రసాన్ని దీంట్లోకి యాడ్ చేయాలి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ అయిన తర్వాత ఇవంతా మొక్కలకి బాగా పట్టినట్టు మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. లేకపోతే మరి మనం విజిల్ పెట్టినప్పుడు మాడిపోతుంది కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ కన్నా తక్కువ ఇంకా వాటర్ని దీంట్లోకి యాడ్ చేసి ఈ మటన్ని 80% వరకే కుక్ చేయాలి. మిగిలిన 20% మనకి దమ్లో కుక్ అవుతుంది. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్కర్ని అయితే పొయ్యి మీద పెట్టేశాను అనమాట. దీన్ని ఒక 3 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేస్తున్నాను. బాస్మతి రైస్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది సోక్ చేసి పెట్టాను. ఉడకబెట్టడానికి రైస్ పెట్టేసాను. దీంట్లోకి కొంచెం కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా పేస్ట్, నెక్స్ట్ మన స్పైసెస్ ఉంటుంది కదా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు అవన్నీ వేస్తున్నాను. రైస్ ప్రాసెస్ అయితే యాజ్ ఇట్ ఈజ్ చికెన్ బిర్యానీకి ఎలా చేస్తున్నాను అలాగే చేస్తున్నాను. బట్ ఎక్స్ట్రా ఏంటంటే ఇక్కడ ఏంటంటే మటన్ 2 టైమ్స్ మ్యారినేట్ అవుతుంది. ఫస్ట్ ఒకసారి కుక్ అయిన తర్వాత మళ్ళీ మ్యారినేట్ అవుతుంది. ఇదైతే నేను యూట్యూబ్లోనే చూశాను. సో చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుందో. కుక్కర్ ఫ్లేమ్ అయితే రెడీ చేయండి. మటన్ అయితే కుక్ అయిపోయింది అనిపిస్తుంది, ఒకసారి చెక్ చేస్తాను. మటన్ అయితే కుక్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ చూడండి, ఇదిగోండి బ్రౌన్ ఆనియన్స్ అయితే ఫ్రై చేశాను. ఇంకొన్ని ఏమో దీంట్లోకి ఉంచేసాను అనమాట. ఇప్పుడు మనం ఏదైతే ఈ మటన్ ఉడికించి పెట్టాం కదా, ఓన్లీ ముక్కలు వరకు దీంట్లోకి యాడ్ చేయాలి. ఉడికించిన ముక్కలని దీంట్లోకి వేసాను. ఇప్పుడు మనం మళ్ళీ మ్యారినేషన్ చేయాలన్నమాట. సో టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఉప్పు, కారం అవన్నీ చూసి ఇక్కడ కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇలాచి, దాల్చిన చెక్క, ఇంకా యాలకులు, లవంగాలు అవి కూడా దీంట్లోకి యాడ్ చేయాలి. పుదీనా, కొత్తిమీర అది కూడా యాడ్ చేస్తున్నాను. హాఫ్ టీ స్పూన్ అంతా యాలకుల పొడిని యాడ్ చేయాలి. హాఫ్ టీ స్పూన్ అంతా బిర్యానీ మసాలా, ఒక 1 స్పూన్ అంతా మటన్ మసాలా. మటన్ ఉడికించినప్పుడు అన్నీ వేసాము కాబట్టి సో ఒకసారి టేస్ట్ చూసి ఏటేటి సరిపోకపోతే దాన్ని బట్టి వేయాలన్నమాట. దీంట్లోకి కొంచెం గ్రేవీని దీంట్లోకి యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ కుక్ చేయాలి. ఇది కుక్ అయిన తర్వాత మనం ఏదైతే రైస్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో అది దీంట్లోకి వేసి దమ్ పెట్టేయాలి. ఓకే, సో చూడండి గ్రేవీ అయితే దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడు ఈ బిర్యానీ రైస్ని దీంట్లోకి యాడ్ చేస్తాను. రైస్ అయితే దీంట్లోకి వేసాను. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, నెక్స్ట్ ఈ బిర్యానీ గ్రేవీ ఏదైతే ఇది మొత్తం ఇలా పైనుంచి వేసేయాలన్నమాట. ఇదే బిర్యానీకి యాక్చువల్లీ రియల్ టేస్ట్ అని యూట్యూబ్లో చెప్పారు. సో నేనైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. చూద్దాం టేస్ట్ ఎలా వస్తుందో. అందుకే నేను ఫుల్ రెసిపీ అయితే షేర్ చేయట్లేదు. జస్ట్ ఏంటంటే కొంచెం అక్కడక్కడ షేర్ చేస్తున్నాను. టేస్ట్ బాగా వస్తే మళ్ళీ ఇంకోసారి చేసినప్పుడు అప్పుడు ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను.
సో ఫ్రెండ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇదండి నేను చక్క పలుకులుగా రైస్ అయితే వచ్చింది. రైస్ అయితే పర్ఫెక్ట్ కుక్ అయింది. మటన్ కూడా కుక్ అయిందని అనుకుంటున్నాను. ఎగ్ కూడా బాయిల్ చేసి పెట్టాను. మటన్ బిర్యానీతో ఎగ్ బాయిల్ ఆనియన్స్ అవన్నీ వేసుకుంటే పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ వస్తుందని చెప్పి నేనైతే వేసాను. బిర్యానీ అయితే సర్వ్ చేసిన తర్వాత టేస్ట్ చేసి చెప్తాను అనమాట ఎలా ఉంది. ఓకే, బిర్యానీ అయితే మా వాళ్ళకి సర్వ్ చేశాను. ఫస్ట్ మా అబ్బాయి దగ్గర రివ్యూ తీసుకుందాం. ఎలా ఉంది బిర్యానీ? సూపర్, అసలు హైలైట్. అంటే ఇది మటన్ బిర్యానీ ఫస్ట్ టైం ట్రై చేశాను కదా, సో ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. ఈ ప్రాసెస్ అయితే సక్సెస్ అయింది, చాలా బాగా వచ్చింది. ఫైవ్ స్టార్ హోటల్ కైనా రెస్టారెంట్ కైనా చాలా బాగా వచ్చింది. ఓకే, ఇప్పుడు మా హస్బెండ్ దగ్గర రివ్యూ తీసుకుంటాను. సో ఎలా ఉందండి బిర్యానీ? ఫస్ట్ టైం ట్రై చేశాను, ఎలాగ అనిపించింది మీకు? బాగుంది, అరోమా అంతా చాలా బాగుంది. ఇంకండి బిర్యానీ ఎక్కువ స్పైసీగా కాకుండా టేస్ట్ చాలా బాగుంది. ఇది మొక్కలు అనేది బాగా ఉడికిందా? ఉడికింది. బిర్యానీ అయితే సక్సెస్ అయింది అంటున్నారు. నేను టేస్ట్ చెప్తాను ఎలా ఉందో. కానీ ఇది ప్రాసెస్ చాలా ఎక్కువ చికెన్ బిర్యానీ కన్నా. చికెన్ బిర్యానీ అయితే కొంచెం ఈజీ ప్రాసెస్. ఇది ఏంటంటే 2 times మనం మ్యారినేట్ చేసి కుక్ చేయాలి కదా, అందుకే కొంచెం టైం టేకింగ్. బట్ టైం టేకింగ్ అయినా టేస్ట్ బాగుంటాయి. మనం పడిన హార్డ్ వర్క్ అంతా తినిన వెంటనే మాయం అయిపోతుంది అనమాట. సో ఒక బయట తీసుకుంటున్నాను. బాగుంది నిజంగా.